హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు కోరుట్లలోని శిల్పకళ ఆర్ట్కి వచ్చినాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల కిర్రాకు విగ్రహాలు ఉన్నాయి. అవి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకసారి లొల్లియుడురి చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. మరి లోపలికి చూద్దాం రండి. అన్న విగ్రహాలు ఎట్లున్నాయండి? సూపర్ అన్న, చూస్తే గచ్చమంటున్నారు. అది బుక్ అయ్యేందుకు వచ్చినాం నందిపేటకించి, బుక్ వేసుకొని పోతాం. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చారు. ఓకే అన్న, ఇంకా ఎంత పెట్టి తీసుకుంటారు మరి విగ్రహం? 2 లక్షలు తీసుకుంటారా? ఓకే, పర్లేదు. కానీ విగ్రహాలు మాత్రం గజ్జుమంటున్నాయి, సూపర్ ఉన్నాయి. కొరత అందరూ విజిట్ అయ్యారు. శిల్పకళ ఆర్ట్స్ చూసిరు కదా ఫ్రెండ్స్. మరి ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచే కాదు, మరి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి మన వరంగల్ డిస్టిక్ కానీ, నిజామాబాద్ డిస్టిక్ కానీ, అటు నిర్మల్ నుంచి చాలా రకాల ప్లేసుల నుంచి కూడా మరి కోరుట్లకి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనము ప్రస్తుతానికి వచ్చింది శిల్పకళ ఆర్ట్కి వచ్చినాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క విగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా చూస్తాం. ఇక్కడ చూసుకోండి, అటు పక్కన 2 హంసలు, మరి మధ్యలో గణపతి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్చి చూసుకున్నట్లయితే ఎంతో మంచి డిజైన్ చేసి ఉన్నది. మా చేతిలో ఒక త్రిశూలము, తర్వాత చక్రము మన విష్ణుమూర్తికి ఏ విధంగా ఉంటుందో అలా, మళ్ళా తర్వాత శివునిలాగా మనకు చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. అలాగే ఇట్లా రియలిస్టిక్గా ఉండడానికి కండువ కూడా మరి మెడలో అలంకరించడం జరిగింది. మరి ఇది చూసుకున్నట్లయితే ఈ పక్క కుమారస్వామి, మళ్ళీ ఇటు పక్క చూసుకున్నట్లయితే అయ్యప్ప, అలాగే మధ్యలో గణపతి. మరి నుదుడి పైన కూడా మంచి డిజైన్ కూడా ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే చిన్న ఎలుక తాత. చాలా మంచి వెరైటీ డిజైన్లతోటి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నా కానీ సేమ్ అలాగే చక్రము, తర్వాత త్రిశూలము. ఆ కిరీటం చూసుకున్నట్లయితే మంచి సూర్యుడు ఉన్నాడు వెనకాల కిరీటానికి. ఇక్కడ కింద అలా కాలు పెట్టుకొని డిజైన్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా ఒకటే రకమైన డిజైన్స్ కాకుండా ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే మరి పక్కన శివుడు, మరి శివుని యొక్క జడలో ఆ నెలవంక, ఆ గంగమ్మ తల్లి. ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకు నంది కూడా ఇలా ఉరుకుతున్నట్టు అక్కడ ఉన్నది. ఆ కింద చూసుకుంటే తల్లి పార్వతి కూడా ఉన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కిరీటాలు కూడా ఉన్నాయి. మరి ఒక పక్క శంకు, ఒక పక్క చక్రము. మరి అవి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు తొండానికి చూసుకున్నట్లయితే మంచి డిజైన్ ఇచ్చారు, ఖతర్నాక్ డిజైన్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ కింది దాకా చూసుకోండి, పంచ ఏ విధంగా ఉన్నది, మంచి కలర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి రకరకాల డిజైన్స్ ఉన్నాయి. మీరు చూసుకోండి, ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కిరీటంలో మనకు శివుడు కనిపిస్తున్నాడు, అలాగే నుదుటి పైన లింగము, ఆ తర్వాత ఆ పక్కలకు శంఖము, చక్రము. తొండానికి చూసుకున్నట్లయితే మంచి డిజైన్ ఇచ్చారు. చూడండి, మంచి అలంకరణ, మంచి కలరింగు, అవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే మంచి డిజైన్స్. మరి ఇక్కడ చూసుకోండి, మనకు రథం ఉంది, తర్వాత మనకు వినాయక, తర్వాత అక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు విష్ణుమూర్తి అన్ని రూపాలు ఉండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుడు రథాన్ని నడుపుతుంటే రథం పైన మనకు వినాయకుడు కూర్చుని ఉన్నాడు. ఆ ముంగట చూసుకున్నట్లయితే గుర్రాలు, తర్వాత పక్కన చూసుకున్నట్లయితే మనకు విష్ణుమూర్తి, తర్వాత శేషనాగు పైన. ఎంత మంచిగా ఉందంటే ఖతర్నాక్ ఉన్నది ఇది. ఒకసారి మీరే చూడుర్రి, వెరైటీ డిజైన్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఏమేమి డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లుప్తంగా చూపెడతాం. ఆ మెడలో చూసుకున్నట్లయితే హారము, మరి కింద ఎలుక తాత. ఒకసారి మంచిగా దగ్గరికి వెళ్ళి చూడు, ఇది కృష్ణుడు రథాన్ని నడుపుతున్నట్టు ఉన్నాడు. తర్వాత అక్కడ మనకు విష్ణుమూర్తి చూడండి, మొత్తం అన్ని చేతులు, అన్ని తలలు. అక్కడ చూసుకున్నట్లయితే విఘ్నేశ్వరుడు, ఇక్కడ చూసుకుంటే 2 గుర్రాలు, ఆ రథము. ఇప్పుడు ఒకసారి చూడండి, మంచిగా కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ఖతర్నాక్ ఆర్చ్ ఇచ్చారు వెనకాల.
ఆ నుదుటి పైన మాత్రం మంచి డిజైన్ ఇచ్చారు, మంచి ఇట్లా బొట్టులాగా. ఇక్కడ చూసుకుంటే శంఖము, చక్రము, మంచి కిరీటము, వెనకాల ఆర్చి కూడా ఖతర్నాక్ ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక డిజైను. ఇక్కడ శేషనాగు తలపైన మనకు పడగ విప్పుకొని మనకు దర్శనం ఇస్తున్నాడు. మరి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఆ తొండం పైన మంచి డిజైన్ ఇచ్చారు. కింద మంచి చిన్న ఎలుక తాత, అక్కడ ఒక లడ్డు, ఆ లడ్డుని తింటున్నట్టు ఉన్నది. మరి ఇక్కడ మనకు నుదుటి పైన చూసుకున్నట్లయితే మనకు విష్ణుమూర్తిని దించారు. చూడండి, విష్ణుమూర్తి పైన మరి మనకు శేషనాగు కూడా ఉన్నది. ఇక్కడ చేయి చూసుకున్నా కానీ చేతిలో కూడా ఓం ఇచ్చారు, మంచి కలరింగ్ ఇచ్చారు. చేతుల్లో శంఖం, చక్రము, ఇక్కడ కూడా శంఖం, చక్రము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన కిరీటం పైన అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు మనకు కిరీటంలో ఉన్నారు. మరి ఇటుపక్క ఇందులో చూసుకున్నట్లయితే ఒక సైడు సరస్వతి మాత, తల్లి సరస్వతి. మళ్ళా ఈ పక్క చూసుకున్నట్లయితే ఒక దేవత పార్వతమ్మ. మరి కింద చూసుకుంటే ఎలుక తాత మంచిగా కూర్చున్నాడు. ఎలుక తాత కొంచెం వెరైటీ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చేతిలో త్రిశూలము, మంచి ధోతి కట్టారు. ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుమూర్తి డైరెక్ట్ అక్కడ వెనకాల విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ వెనకాల అరటాకులతోటి డిజైన్ చేసారు. పక్కలకు చూసుకుంటే 2 ఏనుగులు, మధ్యలో గణపతి. కింద ఎలుక తాత మనకి ఇందులో వైట్ కలర్ ఇచ్చారు. బాగుంది, ఎగ్దమ్ ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత కలర్ఫుల్ కనబడుతున్నాయి చూడరు ఒకసారి. హైలైట్ ఉన్నాయి ఒక్కొక్కటి, మంచి డిజైన్స్. ఒక్కసారి మంచిగా చూసుకోండి. ఇవే కాదు, ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా వీటి పక్కపొంటి స్టెడ్లో వీళ్ళకి సంబంధించిన ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ఇది ఒక 8 ఫీట్ వరకు ఉంటుంది, 8 ఫీట్ల దాకా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చేతిలో కానీ ఆ చేతిలో కానీ మరి ఆ శంకులు కూడా పట్టుకొని ఉన్నాయి. మరి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ముంగట కూడా ఇంకా చూద్దాం. డిజైన్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మరి ఇక్కడ ఇంకా పక్కకు వచ్చి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే, ఈ చేతిలో మరి త్రిశూలం ఉంది. మరి మన కిరీటంలో చూసుకున్నట్లయితే మరి శివపార్వతులు కూడా వారి యొక్క విగ్రహం కూడా ఉంది. మరి ఆ పక్కనే నంది కూడా ఉంది. మరి ఇటు పక్క చూసుకున్నట్లయితే సింహం కూడా ఉంది. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినట్లయితే మరి ఇక్కడ కూడా మరి సేమ్ అలాగే ఆ త్రిశూలము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కిరీటంలో కూడా మరి ఆ శివపార్వతులే. మరి ఇక్కడ దీనికి ఏంటంటే మరి ఆ మెడలో మన ఆభరణాల యొక్క కలర్ ఏదైతే ఉందో మరి ఇవి చేంజ్ అయినాయి. అక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ ఉంది, మరి ఇక్కడ వేరే కలర్ ఉంది, అంతే తేడా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఆ విఘ్నరాజు కూడా మరి ఒక మనిషి ఆకారంలోనే మరి ఇక్కడ కూడా ఒక బొజ్జ ఉంది మెడలో. మరి ఇంకా మాల కూడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. పక్కనే లడ్డు పెట్టుకొని చాలా ముద్దుగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి కలర్ కొంచెం చేంజింగ్గా ఉంది. కానీ హైట్ చూసుకున్నట్లయితే చాలా హైట్ ఉంది. ఇది మరి 12-13 ఫీట్ల దాకా కూడా ఉండొచ్చు దాదాపుగా. ఇవన్నీ కూడా ఒకే డిజైన్తో మరి కలర్లు చేంజ్ అయి ఉన్నాయి. మరి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాము. అందులో మీకు ఏ కలర్ నచ్చుతుందో మరి మీరే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.